డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూపులన్నీ ఆ రోజు కోసమే. స్పిరిట్ సెట్స్ లోకి ప్రభాస్ అడుగు పెట్టే రోజు కోసమే. ఇలాంటి టైంలో ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా తెరపైకి రావడంతో స్పిరిట్ పై కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దీంతో ప్రభాస్ లైనప్ పై క్లారిటీ కావాలంటున్నారు జనాలు. ప్రభాస్ లైనప్ లోని సినిమాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజాసాబ్, ఫౌజీ సినిమాలు కంప్లీట్ చేసుకుని ప్రభాస్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారని, ఆ వెంటనే నాగాస్విన్తో కల్కి 2 పట్టాలెక్కించి అదే ఊపులో సలార్ 2 చేస్తారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ లైనప్ లో నెక్స్ట్ ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాపై అందరిలోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అంతేకాదు యానిమల్ పార్క్ కంప్లీట్ అయ్యాకే సందీప్ స్పిరిట్ ను టేకప్ చేస్తారంటూ రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేశారు స్పిరిట్ మూవీ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్. సోషల్ మీడియాలో ప్రభాస్ సినిమాల లైనప్ విషయంలో జరుగుతోన్న రూమర్స్ నిజం కాదని తేల్చి చెప్పారు భూషణ్ కుమార్. ప్రభాస్ లైనప్ లోని డైరెక్టర్స్ ఆర్డర్ మారిందనే దాంట్లో నిజం లేదు అన్నారు. అంతేకాదు స్పిరిట్ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని, అది కూడా 2-3 నెలల్లో పట్టాలెక్కే ఛాన్స్ ఉందని, సినిమాను 2027లో రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం కొత్త యాక్టర్స్ ని, టెక్నీషియన్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు సందీప్. మరోవైపు ప్రభాస్ చేతిలో ఉన్న ఫౌజీ, రాజాసాబ్ సినిమాలు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. వీటిలో రాజాసాబ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ప్రభాస్ డబ్బింగ్ ఫినిష్ కోసం ఎదురు చూస్తోంది. అయితే ప్రభాస్ ఇటలీ వెకేషన్ నుంచి తిరిగి వచ్చాకే వీటన్నింటిపై క్లారిటీ వస్తుంది అంటున్నారు ఆడియన్స్.